నమస్తే దోస్తులు. ఇవాళైతే ఇక స్ప్రౌట్స్ అదేనండి. మనం మొలకెత్తిన గింజలైతే రెడీ చేద్దాం. ఏందంటే ఆరోగ్యానికైతే సూపర్ ఫుడ్ అనమాట. ఇక వీటిల్లో ఉండే పోషకాలు పుష్కలంగా ఉంటాయి అనమాట. ఇక ఏందంటే మన బరువు తగ్గడానికి, ఇక మన డైజెషన్ ఫామ్ మంచిగా ఉండడానికి, ఆ, మళ్ళీ తర్వాత గుండెకి, మన చర్మానికి, జుట్టుకి, అబ్బో అన్నిట్లో కూడా ఇవి అయితే మొలకెత్తిన గింజలైతే చాలా అంటే చాలా పోషక విలువలు ఉన్నాయి. ఓకేనా దోస్తులు. ఇక వీటిని మనం సలాడ్ రూపంలోనైనా తీసుకోవచ్చు. ఇక లేదంటే ఇక శాండ్విచ్లు, ఇక మన కూరలలో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ మొలకలల్లో ఇక విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరి ఎక్కువ అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక వీటిని మనం ఏంటంటే ఇక మార్నింగ్ కానీ ఇక ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవడం మంచిది. ఇక మధ్యాహ్నం పూట తీసుకుంటే మంచిది అనమాట. ఓకేనా దోస్తులు. ఇక ఏంటంటే ఈ మొలకల్ని మనం ఇక ఉడికించైనా తినొచ్చు, లేదంటే మన ఇక వేయించైనా తీసుకోవచ్చు. ఇక ఎక్కువగా తినొద్దు. ఎక్కువగా తింటే ఏంటంటే ఇక మనకి ఇక గ్యాస్ సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక లిమిట్లో తినండి. ఓకేనా దోస్తులు. ఇక వారానికి 2 రోజులైతే తీసుకోర్రి. ఓకేనా. ఇక దాంట్లో మీరైతే మంచిగా ఇక ఉల్లిపాయలు, ఇక పచ్చి తింటేనే మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఇక ఉడికిస్తే మనకి దాంట్లో ఉన్న పోషక విలువలు కొంచెం ఏంటంటే వాటర్ రూపంలో పోతుంది కదా. అందుకని చెప్పి ఇక ఇట్లనే పచ్చిగా తినండి. ఇక నేనైతే ఇక మంచిగా ఒక ఉల్లిపాయ, ఇక చిన్న క్యారెట్ ముక్క, తర్వాత ఇక కీరాలు, ఇక తర్వాత ఒక నిమ్మకాయ పిండుకున్నాను. ఇక రుచికి సరిపడా అయితే ఉప్పు వేసుకున్నాను. ఇక తర్వాత ఏంటంటే ఇక చిన్నపిల్లలకి మంచిగా ఒక గడ్డ పెరుగు తీసుకొచ్చి కలిపేసి ఇక నేనైతే ఇక మా పిల్లలకి పెట్టుకుంటూ మేమైతే తిన్నాం బ్రేక్ఫాస్ట్లోకి. ఓకేనా దోస్తులు. ఇక ఇట్లా మీరు కూడా వారానికి 2 రోజులు అయితే తినుండ్రి. ఇక మంచిగా అయితే హెల్త్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే మాత్రానికి ఒక లైక్ అయితే కొట్టుకోరు దోస్తులు. ఇక ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం పూర్తిగా అయితే చూడుర్రి. ఉంటానా మరి. ఇక జై జవాన్ జై కిసాన్.